నమస్కారం మిత్రులారా, విస్పర్స్ ఇన్ ద డార్క్కి మీకు స్వాగతం. మీరిప్పుడు ఒంటరిగా ఉన్నారా? చుట్టూ చీకటిగా ఉందా? అయితే కాస్త దగ్గరకు రండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే కథ విన్న తర్వాత మీకు రాత్రిపూట నిద్రపట్టదు. మీరనుకుంటూ ఉంటారు, యక్షిణిని పొందడమంటే సాధకుడి చేసే సాధన మాత్రమే కదా అని. కాని ఒక యక్షిణి స్వయంగా ఒక మానవుడిపై మోహపడి అతణ్ణి వెంటాడితే అతడు ధనవంతుడవుతాడా, లేక అతడి జీవితమే నరకంగా మారుతుందా? ఈరోజు కథ వింటే మీకే అర్థమవుతుంది. ఇది కామేశ్వరీ యక్షిణి కథ. ఒక యువకుడి దురాశ, ఒక యక్షిణి మోహం మరియు ఒక కుటుంబం యొక్క విషాదకరమైన ముగింపు. వీడియో మొదలుపెట్టే ముందు ఒక్క పని చెయ్యండి. లైట్లు తగ్గించండి, హెడ్ఫోన్స్ పెట్టుకోండి మరియు సిద్ధంగా ఉండండి. మిత్రులారా, ఇది జరిగింది ఒక చిన్న పల్లెటూళ్ళో. ఆ గ్రామంలో దేవేంద్ర అనే ఒక యువకుడు నివసించేవాడు. అతను చూడడానికి చాలా అందంగా ఉంటాడు. పొలంలో కష్టపడి పనిచేస్తాడు. గ్రామంలో ఉన్న చాలామంది అమ్మాయిలు అతన్ని చూసి మనసు పారేసుకునేవారు. కాని దేవేంద్రకు ఆ అమ్మాయిలెవ్వరూ అక్కర్లేదు. అతని హృదయమంతా నిండిపోయింది రోహిణి అనే అమ్మాయితో. రోహిణి మామూలు అమ్మాయి కాదు, ఆ గ్రామానికి పెద్దయైన ముఖియాజీ కూతురు. వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. కాని ఆ ప్రేమకు సమాజం అడ్డుగా నిలిచింది. ముఖియాజీ తన కూతుర్ని ఒక పేదరైతుకు ఇవ్వడానికి ఒప్పుకుంటాడా? అది అసాధ్యం. దేవేంద్రకు ఇది తెలుసు. అందుకే అతను ప్రతిరోజూ ఒక్కటే ఆలోచించేవాడు, ఎలాగైనా ధనవంతుడు కావాలి, అప్పుడే రోహిణిని పెళ్లి చేసుకోగలను. కాని వివి అతనిపై క్రూరంగా ప్రవర్తించింది. ఆ సంవత్సరం వర్షాలు పడలేదు. పొలమంతా ఎండిపోయింది. పంట నాశనమైంది. అతను అప్పుల పాలయ్యాడు. చివరికి తన భూమిని కూడా అమ్ముకోవలసిన దుస్థితి వచ్చింది. ఒకరోజు రాత్రి దేవేంద్ర గ్రామంలోని కూడలిలో ఒంటరిగా కూర్చున్నాడు. మనసంతా వేదనతో నిండిపోయింది. చుట్టూ చీకటి. దూరంగా కొన్ని కుక్కలు మురుగుతున్నాయి. రావిచెట్టు కింద ఉన్న రాతివేదిక మీద అతను కూర్చున్నాడు, నిర్జీవంగా, నిరాశగా. అప్పుడే రోహిణి అక్కడికొచ్చింది. అతన్ని కౌగలించుకుంది. ఎందుకంత దిగులుగా ఉన్నావ్? నాన్న దగ్గర డబ్బు అడగవచ్చు కదా అని అడిగింది. దేవేంద్ర చేదుగా నవ్వాడు. అప్పు చేసి బ్రతకడం నాకిష్టం లేదు రోహిణీ. మీ నాన్న విపరీతమైన వడ్డీ వసూలు చేస్తారు. అది తీర్చడానికే నా జీవితమంతా సరిపోతుంది. ఇప్పుడు వెళ్ళు, నాకు ఒంటరిగా ఉండని. రోహిణి వెళ్ళిపోయింది. మళ్లీ ఆ కూడలి నిశ్శబ్దమైపోయింది. అప్పుడక్కడ ఒక విచిత్రమైన దృశ్యం జరిగింది. భస్మం పూసుకొని భయంకరమైన రూపాలతో ఉన్న కొంతమంది అఘోరీలు శివనామం స్మరిస్తూ అతని పక్కనుండి నడిచి వెళ్లారు. దేవేంద్ర ఆశ్చర్యంగా వారిని చూశాడు. ఇలాంటి జీవితం ఎలా గడుపుతారు వీళ్ళు? ఎప్పుడూ తిరుగుతూ, శ్మశానాల్లో ఉంటూ వీళ్లకి ఏం దక్కుతుంది ఇందువల్ల? అతను ఇంటికి బయలుదేరాడు. అడుగు వెయ్యబోతుండగా ఆగిపోయాడు. అతని కాళ్ల దగ్గర ఏదో మెరిసింది. నేలమీద రుద్రాక్షమాలపడి ఉంది. ఆ అఘోరీలది అయి ఉంటుంది అనుకుని అతను వారిని వెదకించుకుంటూ శ్మశానం వైపు వెళ్లాడు. మిత్రులారా, ఈ ఒక్క నిర్ణయం అతని జీవితాన్ని మొత్తంగా మార్చేసింది. శ్మశానంలో అఘోరీలు గాఢ ధ్యానంలో కూర్చునున్నారు. వారి గురువు మిగతా శిష్యులకు ఏదో చెప్తున్నాడు. దేవేంద్ర దూరంగా చెట్టు వెనక దాక్కుని వినడం మొదలుపెట్టాడు. గురువు చెప్పాడు, ఈరోజు మనం యక్షిణీ సాధన గురించి నేర్చుకుంటాం. యక్షిణి అనే మాట వినగానే దేవేంద్ర చెవులు నిక్కబుడు పొడుచుకున్నాయి. గురువు కొనసాగించాడు, అనేక రకాల యక్షిణులు ఉంటారు. కొంతమంది కేవలం సంపద ఇస్తారు. కాని కామేశ్వరి, ఆమె వేరు. ఆమె సాధకుడికి సంపదతో పాటు సమస్త ఇంద్రియ సుఖాలను కూడా అందిస్తుంది. ఆమె భార్యలా ప్రవర్తిస్తుంది. సాధకుడి ప్రతి కోరికా తీరుస్తుంది. దేవేంద్ర మనసు వేగంగా ఆలోచించడం మొదలుపెట్టింది. సంపద, రోహిణిని పెళ్లి చేసుకోవచ్చు, పొలం తిరిగి కొనుక్కోవచ్చు. గురువు సాధన విధానం వివరించాడు. ముందుగా 1 నెలపాటు శివుణ్ణి మరియు కుబేరుణ్ణి పూజించాలి. ఎందుకంటే కుబేరుడు యక్షరాజు. వారి అనుమతి తీసుకున్న తరువాతే కామేశ్వరి సాధన మొదలుపెట్టవచ్చు. తరువాత 21 రోజులు రాత్రిపూట ఏకాంత స్థలంలో కూర్చొని మంత్రం జపించాలి. దానిమ్మ కొమ్మతో భోజపత్రం మీద ఆ మంత్రాన్ని రాయాలి. దాన్ని కింద పెట్టి ఆ మంచం మీదే పూజ చెయ్యాలి. మనసు చలించకుండా 1000 సార్లు జపించాలి. జపం పూర్తయిన వెంటనే అదే మంచం మీద నిద్రపోవాలి. ఆమె ప్రత్యక్షమైన తరువాత ఆమె ఒక ప్రమాణం తీసుకుంటుంది, మరే స్త్రీతోనూ సంబంధం పెట్టుకోకూడదు అని.
ఆ ప్రమాణం నిలబెట్టుకుంటే ఆమె ఉదయం వెళ్లేటప్పుడు తన వస్త్రాలు ఆభరణాలు వదిలి వెళ్ళిపోతాయి. వాటిని అమ్మి ధనవంతుడు కావచ్చు. కాని జాగ్రత్త, ఆమెను నిరాశపరిస్తే ఆమె నాశనం చెయ్యగలదు. దేవేంద్ర మనసులో ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాడు. నేను ఈ సాధన చేస్తాను. అయ్యో మిత్రులారా, ఇక్కడ కాస్త ఆగుదాం. మీకు ఈ కథ నచ్చుతోందా? అయితే ఇప్పుడే లైక్ బటన్ నొక్కండి. మీకిలాంటి భయంకరమైన కథలు ఇష్టమైతే విస్పర్స్ ఇన్ ద డార్క్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు కూడా ఈ వీడియో షేర్ చెయ్యండి. ఇప్పుడు కథలోకి తిరిగి వెళదాం. ఇంటికి వెళ్లిన దేవేంద్ర అర్ధగంటలో నిద్రపోయాడు. కాని ఆ నిద్రలో ఒక విచిత్రమైన కల వచ్చింది. ఒక స్త్రీ మధురంగా నవ్వుతోంది. ఆమె గొంతు అతి సన్నగా, మృదువుగా చెవిలో గుసగుసలాడినట్లుగా వినిపించింది. దేవేంద్ర, నేను నిన్ను చాలా కాలంగా చూస్తున్నాను. నీకోసం వేచి ఉన్నాను. నన్ను పొందు. నేను నీకు అన్నీ ఇస్తాను. దేవేంద్ర ఒక్కసారి లేచాడు. చెమటతో తడిచిపోయాడు. కాని అతని ముఖంపై భయం కాదు, ఒక చిన్న నవ్వు ఉంది. మరుసటి రోజే అతను శివపూజ, కుబేరపూజ మొదలుపెట్టాడు. ఒక నెల గడిచింది. తర్వాత కామేశ్వరి సాధన మొదలైంది. మొదటివారం ఏమీ జరగలేదు. కాని రెండో వారం నుండి రాత్రి మంత్రం జపిస్తుండగా వింతైన శబ్దాలు వినిపించాయి. కొన్నిసార్లు ఎవరో నవ్వినట్లు, కొన్నిసార్లు ఏడుపు వినిపించింది, కొన్నిసార్లు భయంకరమైన అరుపులు. మంత్రం జపిస్తున్నప్పుడు కళ్లముందు భయానకమైన దృశ్యాలు కనిపించాయి. కాని దేవేంద్ర వెనుకాడలేదు. డబ్బు కావాలి, రోహిణిని పెళ్లి చేసుకోవాలి, ఇది భరించాల్సిందే. చివరి రాత్రి వచ్చింది. దేవేంద్ర మంత్రం జపిస్తున్నాడు. అప్పుడు హఠాత్తుగా గాలిలో ఒక రూపం కనిపించింది. పారదర్శకమైన వస్త్రాలు ధరించిన ఒక స్త్రీ. ఆమె అందం అపూర్వంగా ఉంది. ఆమె శరీరం స్పష్టంగా కనిపిస్తోంది. దేవేంద్రలో కామోద్రేకం మొదలైంది. మంత్రం చెదిరిపోయింది. కాని అతనాగలేదు. మళ్లీ మొదలుపెట్టాడు. ఆమె అతని ఒడిలో కూర్చున్నట్లనిపించింది. ఆమె స్పర్శ అనుభవమైంది. మనసు చెదిరిపోతోంది. అయినా అతను జపాన్ని వదిలిపెట్టలేదు. చివరికి 1000 జపాలు పూర్తయ్యాయి. గది వెలుగుతో నిండిపోయింది. కామేశ్వరి పూర్తి రూపంతో అతని ముందు నిలుచుంది. ఆమె నవ్వుతూ అంది, చాలా రోజులుగా నేను నిన్ను చూస్తున్నాను దేవేంద్ర. కూడలిలో నిన్ను మొదటిసారి చూసినప్పుడే నా మనసు నీవైపు లాగింది. నీకోసమే ఆగాను. దేవేంద్ర ఆశ్చర్యంతో అడిగాడు, నిజంగానా? అవును. కాని నాకు ఒక మాటివ్వాలి. నేను తప్ప మరే ఇతర స్త్రీతోనూ సంబంధం పెట్టుకోకూడదు. ఆమె అందానికి పూర్తిగా వశమైన దేవేంద్ర వెంటనే అంగీకరించాడు. ఆ రాత్రి వారిద్దరూ ఒకే పడకపై గడిపారు. తెల్లవారుఝామున కామేశ్వరి వెళ్ళిపోయింది. తన వస్త్రాలు, ఆభరణాలు అక్కడే వదిలి. దేవేంద్ర వాటినమ్మాడు. చేతిలో భారీ మొత్తం డబ్బొచ్చింది. మరుసటి రాత్రి మళ్లీ వచ్చింది. మళ్లీ వస్త్రాలు వదిలి. మళ్లీ డబ్బొచ్చింది. 15 రోజుల్లో దేవేంద్ర ఆ గ్రామంలోనే అత్యంత ధనవంతుడయ్యాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది ఇతనికి? ఎవ్వరికీ తెలియలేదు. సంపద వచ్చింది, కాని మనసు నిలకడగా లేదు. ఒకవైపు కామేశ్వరి ఉంది. ఆమెతో ప్రతిరాత్రీ గడపడం మొదలుపెట్టాడు. మరోవైపు రోహిణి ఉంది. ఆమె ఒంటరిగా వేచి ఉంది. 15 రోజులు గడిచాయి. రోహిణి ఆగలేకపోయింది. ఒక రాత్రు దేవేంద్ర ఇంటికొచ్చింది. నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయావా? నేనేమైపోయాను నీకు? దేవేంద్ర ఆమెను పంపించడానికి ప్రయత్నించాడు. కాని రోహిణి వినలేదు. ఆమె అతన్ని గదిలోకి నెట్టింది. తలుపు వేసింది. మరియు మిత్రులారా, ఆ రాత్రి దేవేంద్ర పెద్ద తప్పు చేశాడు. కామేశ్వరికు ఇచ్చిన మాటను అతను విచ్ఛిన్నం చేశాడు. తెల్లవారింది. రోహిణి వెళ్ళిపోయింది. దేవేంద్ర మంచంమీద కూర్చొని వణికిపోయాడు. నేనేం చేశాను? కామేశ్వరి నన్ను చంపేస్తుంది. ఆ రాత్రి కామేశ్వరి వచ్చింది. ఆమె కళ్ళు నిప్పులు చిమ్ముతుందాయి. ఆమె గొంతు గర్జనలా వినిపించింది. నేను హెచ్చరించలేదా నిన్ను? నీకు నా మాట విలువలేదా? దేవేంద్ర ఆమె పాదాలపై పడ్డాడు. క్షమించు కామేశ్వరి, ఇది మొదటి మరియు చివరి తప్పు. ఇక నేత ఎప్పటికీ ఇలా చెయ్యను. ఆమె కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉంది. తర్వాత చెప్పింది, సరే, ఒక్కసారే క్షమిస్తున్నాను. కాని నీ తప్పుకు శిక్ష మాత్రం తప్పదు అంటూనే ఆమె అతని చేతి వేలు ఒకటి నరికేసింది. దేవేంద్ర నొప్పికి పెద్దగా అరిచాడు. కామేశ్వరి నవ్వింది. ఈ వేలు నీకెప్పటికీ గుర్తుచేస్తుంది నువ్వు చేసిన తప్పును. మిత్రులారా, కామేశ్వరి కేవలం దేవేంద్రపైనే కాదు, అతని కుటుంబంపై కూడా కసి తీర్చుకోవడం మొదలుపెట్టింది. దేవేంద్రకు జిజ్ఞాస అనే చెల్లెలుంది. ఆమె పట్టణంలో ఒక మంచి యువకుడిని పెళ్లి చేసుకుంది, సంతోషంగా జీవిస్తోంది. తల్లిదండ్రులు కూడా వారితో ఉంటున్నారు. ఒక రాత్రి జిజ్ఞాసకు దాహం వేసింది. నిద్రలో లేచి వంటగదివైపు వెళ్ళింది.
నీళ్లు తాగి తిరిగి వచ్చేసరికి పక్కన భర్త లేడు. బాత్రూంకి వెళ్లాడేమో అనుకుంది. కాసేపు గడిచింది. అతను రాలేదు. ఆమె లేచి వెతకడం మొదలుపెట్టింది. ఒక గది పక్క నుండి వెళ్తుండగా లోపల నుండి ఒక శబ్దం వినిపించింది. గుండె ఒక్కసారిగా ఆగినట్లయింది ఆమెకు. ఆమె తలుపు తెరిచి చూసింది. తన భర్త? ఎవరితోనో. అది ఎవరు? ఆ స్త్రీ ఎవరు? కాని మిత్రులారా, అక్కడ భర్త మాత్రమే ఉన్నాడు. కామేశ్వరి తన మాయతో అతనికి భ్రమ కల్పించింది. అతని కళ్లకు ఏదో కనిపిస్తోంది. అతని శరీరం ఆ భ్రమలో పాల్గొంటోంది. జిజ్ఞాసకు ఏమీ అర్థం కాలేదు. ఆమె కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. చేతికి దగ్గరలో ఉన్న పూలకుండి చేతిలోకొచ్చింది. ఆమె ఆవేశంతో ఆ కుండిని భర్త తలపై పగలగొట్టింది. అతనక్కడికక్కడే కుప్పకూలాడు. అతని శ్వాస ఆగిపోయింది. జిజ్ఞాస ఒక్కసారిగా నిశ్చేష్టురాలైంది. నేనేం చేశాను? అప్పుడే తల్లిదండ్రులొచ్చారు. కూతురి చేతిలో కుండి, అల్లుడు నేలపై చనిపోయి ఉన్నారు. జిజ్ఞాస వారికి ఏమీ చెప్పలేకపోయింది. ఆమెకు తానేం చేసిందో గుర్తేరాలేదు. ఆ మానసిక ఆఘాతాన్ని భరించలేక ఆమె పారిపోయింది. రైలు పట్టాల దగ్గరకు వెళ్ళింది. మరియు కదులుతున్న రైలు ముందు దూకింది. మిత్రులారా, ఒక్క నిమిషం ఆగుదాం. ఈ కథ చదువుతున్న మీకు ఒళ్ళు గగురు పొడుస్తోందా? అయితే ఇప్పుడే లైక్ బటన్ నొక్కండి. మీకిలాంటి భయంకరమైన కథలిష్టమైతే విస్పర్స్ ఇన్ ద డార్క్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. జిజ్ఞాస పోయింది. అల్లుడు పోయాడు. ఇంట్లో శోకం ఆగడం లేదు. తల్లిదండ్రులు ఏడ్చి కూర్చుండిపోయారు. దేవేంద్రకు ఇది తెలిసినప్పుడు అతనికి ఏం చెప్పాలో తెలియలేదు. ఇది కామేశ్వరే చేసింది. నా వల్ల నా చెల్లెలు పోయింది. సరిగ్గా అప్పుడే కామేశ్వరి అతని ముందు నిలుచుంది. ఆమె శాంతంగా చెప్పింది, నీ సోదరికి పట్టిన గతి నీ తల్లిదండ్రులకు కూడా పట్టవచ్చు. అందుకే నా మాట వినాలి. నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి. దేవేంద్ర నివ్వెరపోయాడు. అది సాధ్యం కాదు. కామేశ్వరి కోపం అగ్నిలా మండింది. గదిలోని సమస్తం వణికడం మొదలుపెట్టింది. మరుక్షణమే ఆమె గాలిలో కలిసిపోయింది. దేవేంద్ర పారిపోవడానికి ప్రయత్నించాడు. అతను సామాను సర్దుకుంటుండగా మళ్లీ ప్రత్యక్షమైంది. పారిపోవాలననుకుంటున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేన్వస్తాను. నా నుండి తప్పించుకోవడం నీకు సాధ్యంగాదు. దేవేంద్రకు వేరే మార్గం లేకపోయింది. తల్లిదండ్రుల భద్రత గురించి భయంతో అతను ఆ రాత్రే కామేశ్వరిని పెళ్లి చేసుకున్నాడు. కాని ఆ పెళ్లి అతనికి ముక్తివ్వలేదు. రోజురోజుకూ అతను బలహీనపడ్డాడు. కామేశ్వరి ప్రతిరాత్రి వచ్చేది. అతని ప్రాణశక్తిని నెమ్మదిగా హరిస్తూనే ఉంది. ఒళ్ళు ఎండిపోయింది. కళ్ళు గుంటలు పడ్డాయి. రోహిణి వచ్చి అతన్ని చూసి ఆందోళనపడింది. ఇంత బలహీనంగా ఎందుకున్నావు? అనారోగ్యంగా ఉన్నావా? దేవేంద్ర నవ్వలేకపోయాడు. నువ్వు నన్ను మరిచిపో రోహిణి, ఇక మన పెళ్లి జరగదు. రోహిణి కోపంగా వెళ్ళిపోయింది. దేవేంద్ర మంచంపై వాలిపోయాడు. కన్నీళ్లు కారాయి. ఇప్పుడేం చెయ్యాలి? ఈ నరకం ఎప్పటికీ ముగదు. ఇలాగే ఉంటే నేను చనిపోతాను. ఒకటే మార్గముంది. అతను లేచాడు. చేతిలో ఒక తాడు తీసుకున్నాడు. సాయంత్రం అడవికి వెళ్లాడు. ఆ చెట్టు కింద నిలుచున్నాడు. తాడు కొమ్మకు కట్టాడు. మరో చివర మెడకు బిగించాడు. మరియు దేవేంద్రుని జీవితం అక్కడే ముగిసింది. అతని దురాశే అతన్ని సంపదకు తీసుకెళ్ళింది. కాని ఆ సంపద అతన్ని సుఖంగా ఉంచలేదు. కామేశ్వరిని పొందాలనే కోరిక అతని చెల్లెల్ని బలిచేసింది. అతని అల్లుణ్ణి పొట్టన పెట్టుకుంది. చివరికి అతన్నే తీసుకెళ్ళింది. మిత్రులారా, దేవేంద్ర తప్పేమిటి? అతను కష్టపడి సంపాదించాలనుకోలేదు. చీకటి మార్గంలో ఒక్కసారే ధనవంతుడవ్వాలనుకున్నాడు. ఆ ఒక్క నిర్ణయం అతని కుటుంబాన్నే నాశనం చేసింది. జీవితంలో ఏదైనా పొందాలంటే కష్టపడాలి. సత్వతో, నిజాయితీతో, సహనంతో పనిచేయాలి. అంతేకాని చీకటిలో దొరికే అదృష్టం ఎప్పుడూ సుఖమివ్వదు. చివరికి చీకటే మింగేస్తుంది. ఈరోజు కథ మీకు నచ్చిందా? అయితే వెంటనే లైక్ బటన్ నొక్కండి. ఆ ఒక్క లైక్ నాకు చాలా అర్థమవుతుంది. మరియు విస్పర్స్ ఇన్ ద డార్క్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే వచ్చేవారం మరో భయంకరమైన కథ మీకోసం వేచి ఉంది. ఆ కథ విన్న తర్వాత కూడా మీకు రాత్రిపూట నిద్ర పట్టదు. అంతవరకు జాగ్రత్తగా ఉండండి మిత్రులారా. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, చుట్టూ చీకటిగా ఉన్నప్పుడు ఏదైనా వింత శబ్దం వినిపిస్తే అది గాలి అని మాత్రమే అనుకోండి. కాని అది నిజంగా గాలేనా? సెలవు. జాగ్రత్త.